ఈ దేశం మారదన్నారు, అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ కాదన్నారు, ఏవేవో అన్నారు. అసలు జనం ఏం పీకలేరు అన్నారు. ఇప్పటికైనా తెలిసిందా? జనం తలుచుకుంటే జగన్నాథుడైనా దిగి రావాల్సిందే. 3 రోజుల తమిళ యువత పోరాటం 963 మైళ్ళ దూరంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. సాంప్రదాయం కోసమే అంత సంగ్రామం జరిగితే సమాజ శ్రేయస్సు కోసం జరిగే పోరాటం ఇంకెంత పెద్దదై ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న విషయంలో కేంద్రం వెనకడికి వేస్తే నువ్వు నీ ఇంట్లో మడత మంచం మీద ముడుచుకుని పడుకుంటే నీకేమీ కాదేమో, కానీ పోయేది నీ బిడ్డల భవిష్యత్తు, భావితరాల బతుకు. మొన్న నేను ముందడిగేశాను, మీరు ముందుకు రాలా. ఇవాళ మీ నాయకుడు ముందడిగేశాడు. ఏపీకి ప్రత్యేక హోదా సంపాదించడానికి జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్లో నిలబడదాం రా అని అడుగుతున్నాడు. అయినా కదలవా? ఆ రోజు స్వతంత్ర సమరయోధులు నాకెందుకులే అనుకుని ఇంట్లోనే కూర్చుని ఉన్నట్టు వాళ్ళు ఇంకా నువ్వు చెప్పులు తుడుస్తూనే ఉండేవాడివి. ఇవాళ నువ్వు ఇలాగే మూసుకొని కూర్చుంటే రేపు నీ కొడుకు భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందేమో. భారతదేశాన్ని మొక్కల కింద విడదీసి చూస్తే నేను తెలంగాణ వాడిని, కానీ భారతీయుడిని, అందులో తెలుగుని. నిన్న నువ్వు నాకన్నా, ఇవాళ నువ్వు నాకన్నా, రేపు నువ్వు నాకన్నా. నీకోసం నేను వస్తా, కనీసం నీకోసం నువ్వు రా. నీ బిడ్డల భవిష్యత్తు కోసం రా, భావితరాల బతుకు కోసం రా. జనవరి 26 నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే, నా భవిష్యత్తు నిర్ణయించే రోజు అది కూడా వదులుకొని వస్తా. నువ్వు రా. నీ బిడ్డల కోసం జరిగే ఈ పోరాటంలో నేను నీ పక్కన నిలబడతా. మనందరం కలిసి వెళ్దాం, ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దాం. పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి రోజు టికెట్ కోసం పోరాడే ఫ్యాన్స్ మాత్రమే వచ్చే వేదిక కాదు ఇది. తెలుగు నేల మేసం తిప్పే వేదిక, ఏపీకి ప్రత్యేక హోదా సంపాదించి పెట్టే వేదిక. రా. వైజాగ్ ఆర్కే బీచ్ జనవరి 26 కాదు, ఆర్కే బీచ్లో నీ ప్రెజెన్స్ కనపడాలి. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చి పెట్టాలి, నువ్వు సాధించి పెట్టాలి. నువ్వు అక్కడికి వస్తున్నావు, రా.